మీ పార్టీకి దండం, మీకు దండం అని. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పార్టీకి అయితే రాజీనామా చేసిండు. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తుంటే నన్ను అడ్డుకుంటుర్రు అని చెప్పేసి మీడియా ముఖంగా రాజాసింగ్ గారు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ కోసం చాలా కష్టపడ్డాము, ఫ్యామిలీకి కూడా థ్రెట్ ఉందని తెలిసి కూడా అనేక రకాల థ్రెట్స్ నా మీద ఉన్నా కూడా నేను బీజేపీ కోసం కష్టపడి పనిచేసిన, కానీ బీజేపీ అధ్యక్ష ఏదైతే పదవి ఉందో దానికి నేను నామినేషన్ వేస్తా అంటే అడ్డుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి రాజాసింగ్ గారు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తానికి బీజేపీ పార్టీ అధ్యక్ష పదవి కోసం యావత్ తెలంగాణ చాలా రోజులుగా ఎదురు చూసింది, ఎవరు అధ్యక్షుడు అవుతారా అని చెప్పేసి. ఒకవైపు బండి సంజయ్, మరొక వైపు ఈటల రాజేందర్ అని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ ఈ రామచంద్రరావు గారిని అయితే తెర మీదకి తీసుకొస్తున్నారు. బీజేపీ అధ్యక్ష పదవి అనేది బీజేపీలో అయితే పెద్ద లొల్లి పెట్టేలాగా చేసింది. ఏకంగా బీజేపీకి ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి రాజాసింగ్ గారు రాజీనామా చేసేలాగా కూడా చేసింది. సో బీజేపీకి అయితే ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.